చెప్పుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, నీ పునరుద్ధాన దినములో మా ప్రభా మేము పాల్గొని ప్రభా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రభా, ఇక్కడ తల వంచి మీ సన్నిధిలో కూర్చున్నటువంటి మీ పిల్లలందరినీ మా ప్రభా మీరు పేరు పరచండి, దీవించి ఆశ్రయించి నీ కృపలో భద్రపరచండి. నీ మెండైన దీవెనలు కుమ్మరించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. ప్రభా, కొద్ది మాటలు నేను మాట్లాడుతుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మా ప్రభా, మాట్లాడుతున్న నాకు వింటున్న వీరికి మీ సహాయం దయచేయమని మీరే తోడుగా ఉండి కాపాడుమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామాన్ని వేడుకొంచున్నాము పరమ తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు. మరి ఒక మంచి వర్తమానం ఏంటంటే, వేడుకను పంచిన యేసయ్య. ఏం పంచిందట మనకి? వేడుక. ఈ దినము ప్రపంచ దేశానికి, ప్రతి కుటుంబానికి ఒక విందు వినోదం అన్నట్టు వేడుకను పంచిన యేసయ్య. కాబట్టి ఆ వేడుకను ఎలా పంచాడు, మనం ఎలా పొందుకోవాలనే దాని విషయంలో మనం మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఈ ప్రపంచాన్ని గడగడలాడించిన వాళ్ళు ఉన్నారు. ఒక అలెగ్జాండర్ చక్రవర్తిని చూస్తే తాను బ్రతికున్నటువంటి దినములలో ప్రపంచాన్ని గడగడలాడించాడు, ప్రపంచాన్ని వణికించాడు. కానీ మరణదూత తన దగ్గరికి వచ్చేసరికి ఈయన గడగడ వణికిపోయాడు. చుట్టూ 10 దేశాలను గడగడ వణికించినటువంటి వీరుడు, కానీ మరణదూత తన ముందు నిలబడేసరికి దాన్ని చూసి ఈయన గడగడ వణికిపోయాడు. ఒక ఒసామ్ బిన్ లాడెన్ అనే వ్యక్తి, ఆయన కూడా అమెరికా దేశాన్ని గడగడ వణికించినటువంటి వ్యక్తి. ఆయన మరణదినం సమయంలో ఒక బంకులోకి వెళ్ళిపోయి చీకటి రూములో ఉంటూ ఆ మరణం ఆస్వాదిస్తుండగా మరణదూతను చూసి అతడు కూడా గడగడ వణికిపోయాడు. కానీ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ధనవంతుడైనా, బలవంతుడైనా, గుణవంతుడైనా, వాడు ఎవడైనా మరణదూతను చూసి వణకవలసిందే. కానీ యేసయ్యను చూసి మరణదూత వణికింది. హల్లెలూయా. యేసయ్యను చూసి మరణదూత ఏం చేసిందో తెలుసా? అది వణికిపోయిందట. అయ్యో బాబో, ఎంతోమంది నేను వణికించాను, కానీ నీలాంటి వ్యక్తిని చూస్తే నేను వణకవలసి వస్తుందని చెప్పి మరణదూతే వణికిపోయిందట. మరణదూతే వణికిపోయింది. అంటే ఆయనను చూస్తే మరణదూతకే భయం అయిపోయిందట. అందుకోసమే మరణము ఆయన బంధించలేకపోయింది. ప్రపంచంలో పాతి పెట్టినటువంటి ప్రతి సమాధి నేటికి మూసిపెట్టే ఉన్నది. కానీ యేసయ్య సమాధి మాత్రం ఇజ్రాయేల్ దేశంలో ఆయన సమాధి ఒక్కటే ఓపెన్ అయి ఉన్నది. ఈ మరణదూత అంటున్నట, ఏంటయ్యా అసలు ఇంతకు, నేను ఎవరి దగ్గరికి పోయినా నన్ను చూసి వాడు వణికేది కదా. వాడు ఎలాంటి గొప్పోడు కానీ నన్ను చూసి వాడు వణికేది, కానీ నిన్ను చూసి నేను వణికానేంటి అసలు ఇంతకు అని చెప్పి ఆయన అంటున్నమాట. ఒక్కసారి అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 24వ వచనం కొంచెం మంచిగా స్పష్టంగా మంచిగా చదవండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణ దూతే గడగడ గడగడ వణికిపోయిందట ఆయన చూసి. దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవుడు మరణ వేదనను, ఈ వేదన నా కుమారుడు ఎంతైతే వేదన పొందుకున్నాడో ఆ వేదన తర్వాత నా కుమారుడికి ఒక అధికారం వస్తుంది. ఒక అధికారం వస్తుంది. పరలోకమున నా కుమారునిదే అధికారం, భూమి మీద నా కుమారునిదే, భూమి కింద మృతుల లోకంలో కూడా నా కుమారుడిది. అందుకోసం ఆయన మరణ వేదన అనుభవించాడు.
అనుభవించాడు. ఆ మరణ వేదన అనుభవించి సిలువలో మరణించాడు. మరణించినటువంటి నా కుమారుణ్ణి నేను తిరిగి లేపి ఆయనకు ముల్లోకాలలో నేను అధికారాన్ని ఆయనకి ఇస్తాను. అందుకోసం పాత నిబంధనల గ్రంథంలో చూసినట్లయితే ప్రతి చోట ఏముంటుందో తెలుసా? యెహోవా మాట్లాడను, యెహోవా సెలవించను, యెహోవా ఆజ్ఞాపించను అనేది ఉంటుంది. మీరు ఎక్కడ చదివినా కానీ. అదే క్రొత్త నిబంధనలకు వచ్చినాక ఒక్కసారి కూడా తండ్రి పేరు ఉండదు. ఎందుకోసం తెలుసా? సమస్తాన్ని నా కుమారుడికి అప్పచెప్పాను, సర్వాధికారం నా కుమారుడికి ఇచ్చేశాను, కాబట్టి ఇక నా పేరు ఎందుకు అక్కడ అని చెప్పి నువ్వు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు వెతికితే ఎక్కడ చూసినా యెహోవా అన్న మాట కనపడదు. కాకపోతే తండ్రి అనే మాట ఉంటుంది, కానీ యెహోవా అన్న మాట మాత్రం మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎక్కడ వెతికినా ఉండదు. ఎందుకు ఉండదంటే నా కుమారునికి సర్వాధికారం ఇచ్చేశాను, నా కుమారునికి సర్వాధికారం ఇచ్చేశాను. అందుకోసమే మరణము ఆయనను బంధించలేకపోయిందట. మరణ దూతే గడగడగడగడ వణికిపోయిందట. అంత వణికిపోయిందంటే అసలు మరణ దూతను చూసి ప్రపంచంలో వణకని వాడు లేడు. ప్రతి మనిషి ఇక కొద్ది క్షణాలల్లా చనిపోతాడంటే నీ కళ్ళ ముందు మరణదూత కనబడుతుంది నీకు. కొన్ని క్షణాలలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాడంటే అతని ఒక్కరి వరకే అది కనబడుతుంది, మరణదూత. కొంతమంది అంటారు అలా గ్రంథాల సారాంశాన్ని బట్టి చనిపోయే ముందు ఒక ఆయన దున్నపోతులు వేసుకొని వచ్చి దేవతడట నల్లతాడేసి గుంజుకొని పోవుడైనట. కానీ దేవాది దేవుడు అంటాడు, నేను ఇచ్చిన ప్రాణం నువ్వు సరిగ్గా బ్రతికితే నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలం అంతవరకు నో డౌట్ నీకు భూమి మీద మరణం నుండి బంధించలేదు, మరణం నుండి బంధించలేదు. అందుకోసము మరణదూత ఎలా ఉంటుందో మనం ఒక్కసారి సంఖ్యాకాండంలో 22వ అధ్యాయము 31వ వచనం చూస్తే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచాను కనుక చూసిన కడకము చేత పట్టుకొని యెహోవా దూత ఎక్కడున్నదట? అతడు చూసి బిలాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? దేవుడు ఆశీర్వాదించినటువంటి ప్రజలను శపించడానికి వెళ్తున్నాడు. దేవుడు ఆశీర్వాదించాడు ఇజ్రాయేల్ ప్రజలను. దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదించాడు. ఈయనేం చేస్తాడో తెలుసా? బాలాకు రాజు బహుమానం ఇస్తానన్నాడు. బాలాకు రాజు అనే ఒక రాజు ఏం చేశాడో తెలుసా? తన ఇంటి నిండాట వెండి పెట్టాడట, బంగారం పెట్టాడట, డబ్బుల కట్టలు పెట్టాడట. ఇవన్నీ తీసుకొని నువ్వు వచ్చి ఆ జనాంగాన్ని శపించు, అంతే. ఒక్కటే మాట, కొట్టుడు లేదు, తిట్టుడు లేదు, ఒక్కటే మాట, శపించిరా అన్నాడు. అంటే ఈ ఇంటి నిండా ఉన్న డబ్బును చూసి ఈ దైవజనుడైనటువంటి బిలాము ఏం చేశాడో తెలుసా? ధనాన్ని చూసి దైవ మార్గాన్ని పక్కకు పెట్టాడు. ఇంటి నిండా వెండి, బంగారము, ఇత్తడి ఇవన్నీ చూసి, డబ్బుల కట్టలను చూసి ఏం చేశాడో తెలుసా? దైవ మార్గాన్ని పక్కన పెట్టి ఆ రాత్రి అట యెహోవాతో ప్రార్థన చేసి అడుగుతున్నాడు, ప్రభా నీ మోత ప్రభా, అక్కడికి పోయి వాళ్ళని శపిస్తా ప్రభా అంటున్నాడు. ఒరే వద్దురా నాయన అంటే శపిస్తారంటావు ఏంట్రా అని చెప్పి ఆ రాత్రి అంతా వీళ్ళకి సంఘటన జరిగిందట. ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. 12వ వచనం చూడండి, 22:12. 22వ అధ్యాయం 12వ వచనం. అందుకు దేవుడు నువ్వు వారితో వెళ్ళకూడదు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు వారు అని బిలాముతో చెప్పాను. ఏమంటాడు బిలాముతో? నేను ఆశీర్వాదించడం అంటే నువ్వెవరురా శపించడానికి? నువ్వెంతటోని?
నీ నోటిలో నేను ఆశీర్వాదం వాక్కును పెట్టాను. ఆ వాక్కు వినియోగించకుండా బాలాకు రాజు ఇచ్చే బహుమానాలకు పాల్గొని వెళ్తాను ఆ రాత్రి అంతా ఆ వచ్చినటువంటి భటులను ఏం చేశాడట, మీరు ఇక్కడ ఉండండి, రాత్రి నేను దేవునికి ప్రార్థన చేసి ఒకవేళ ఆయన బొమ్మంటే వస్తాం మీతోనని వాగ్దానం చేశాడట. రాత్రి అంతా ప్రార్థన చేసిండట, ప్రభా నేను పోతా వద్దురా అంటే పోతా అంటాడ. ఎందుకు పోతావురా నువ్వు? వద్దురా అంటే ఎందుకు పోతావంటే, ప్రభా నేను వెళ్తా అంటే వెళ్ళన్నాడు. వెళ్ళి ఈ వెళుతున్నటువంటి సమయంలోనే ఈయన గాడిద మీద కూర్చొని పోతున్నాడు. గాడిద మీద కూర్చొని పోతుంటే మరణదూత కత్తి పట్టుకొని ఎక్కడ ఉన్నదో తెలుసా? నాడి తోవలో నిలబడ్డదట ఖడ్గం పట్టుకొని. వద్దురా అంటే వెళ్తున్నావు, నీ పనేందో అయిపోద్ది అని చెప్పి ఆ నడి తోవలో నిలబడదట. గాడిద కనబడుతుందట మరణదూత, కానీ బిలాముకు కనబడట్లేదు. ఈ గాడిద ఏం చేసిందట, మరణదూత ఉన్నది, ఇది కనుక కథం చేస్తే వాడు పోతాడు నేను పోతా అని చెప్పి అది తొవ్వల సెంటర్ నుండి ఇది కొద్దిగా గోడ సైడ్ నుంచి పోతాడట. సైడ్ నుంచి పోతుంటే ఆ గోడకి కాలు రాసుకపోయిందట. కాలు రాసుకపోతే కోపం వచ్చి బాణం తీసి పెట్టాము, ఇట్లా తొవ్వ తప్పించిపోతాను అని చెప్పి గాడిద 3 సార్లు బెత్తంతో కొట్టాడు. ఒక సన్నాసి, అక్కడ మరణదూత ఉన్నది, నేను కనుక ఇట్టి ఎదురుగా పోతే పై బొదగాలు నువ్వు పోతావు, అడ్డంగా నేను పోతా, అందుకే నేను పక్కకు పోతారా అంటే ఎంత చెప్పినా కొడతానే ఉంటా 3 సార్లు. 3 సార్లు కొట్టిన తర్వాత ఇక్కడ చూసిన సందర్భం ఇక్కడ 31 ఇప్పుడు చూడండి, 31 వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచాను కనుక అప్పుడు బిలాము కన్నులు తెరిచాను కనుక చూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూసి తల వంచి నమస్కారం చేయగా యెహోవా దూత ఈ గాడిదను నీ వేళ కొట్టితివి. 3 సార్లు ఈ గాడిదను ఎందుకు కొట్టినావు? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది, నీ నడత బాగలేదు, నేను వద్దన్నా పోతాను. విపరీతమైన కనుక నేను నీకు విరోధులై బయలుదేరి వచ్చింది. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగాను. ముమ్మారు నన్ను చూసి అదేం చేసింది, సెంటర్లో నేను ఉన్నాను గోడ పట్టించి పోవడానికి ప్రయత్నం చేసింది. ఆ గోడ పట్టించి పోతానే నీ కాలు గోడకు రాసుకపోయింది. నువ్వు దాన్ని ఒక్కసారి కదా 3 సార్లు బెత్తం తీసుకొని కొట్టావు. నేను అప్పుడే గనక నా దగ్గరున్న ఈ ఖడ్గంతో ఇట్లా అంటే నీ మెడవ దిక్కున మొడవ దిక్కున అయిపోయేది. కానీ నీకు ఒక అవకాశం ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయావు అని చెప్పి ఏమంటాడు చూడండి. అది నా ఎదుటి నుండి తొలగల ఎడల నిశ్చయముగా నిన్ను చంపి నిన్ను చంపి గాడిదను బతికిద్దురు. అందుకోసం అప్పుడు గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చేశాడు. దేవుడు తలుచుకుంటున్నాట మనిషికి మాటలు రావనేది కాదు, గాడిదకే మాటలు ఇచ్చాడు. ఆ గాడిద అంటాడు, వారు ఆయన నన్ను ఎందుకు కొడుతున్నావురా? ఆల్రెడీ మన ముందు ఏముందో తెలుసా? మరణదూత ఖడ్గం పట్టుకొని ఉన్నది. అది కనుక దానికి ఎదురుగా పోతే ముందు నువ్వే పోతావు, నాకేం కాదు. నిన్ను బ్రతికించడానికి నేను సైడ్ అయిపోతాను. నీ కాలు గోడకు గుద్దుకుందని, గోడకు రాసుకపోయిందని నన్ను ఒక్కసారి కాదు 3 సార్లు బెత్తంతో కొట్టినా పడ్డాను. కానీ ఇప్పుడు నీ ఎదుట ఏమున్నదో తెలుసా? మరణదూత ఉన్నది ఖడ్గం పట్టుకోనని చెప్పేసరికి అప్పుడు అతని కళ్ళు తెరుచుకొని, ఇంతవరకు నేను చూడలేదే మరణదూతను అని చెప్పి అప్పుడు ఆ మరణదూతతో ఏమని మాట్లాడతాను చూడండి. 34వ వచనం. అందుకు బిలాము నేను పాపము చేసి తిని, అప్పుడు అనుకుంటున్నాడు, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచున్నా నాకు తెలిసినది కాదు. నువ్వు ఎందుకంటే ఈయన కళ్ళ ఎదుట ఏమన్నదో తెలుసా? బాలాకు రాజు ఇచ్చినటువంటి డబ్బుల కట్టలే కనబడుతుంది, బాలాకు రాజు పెట్టిన బంగారమే కనబడుతుంది, బాలాకు రాజు పెట్టిన ఇనుము ఇత్తడే కనబడుతుంది. కానీ ఇక్కడ నేను
త్రోవ తప్పి వెళుతున్నానన్న సంగతి అర్థం కావట్లేదు. తెలుసుకొని కాదు కాబట్టి ఈ పని దృష్టికి చెడ్డలైతే నేను వెలుకను వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా యెహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటే కానీ మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. ఇక్కడికి మరి అక్కడికి సగానికి వచ్చినాక ఏమంటాడంటే, అయ్యా నేను బోరిగా రాకొద్దు, అయ్యా నేను అక్కడికి బోరు నేను వద్దా నేను ఎందుకో పోతా అంటాను. ఇంతసేపు రాత్రి అంతా పోరాటం చేసిన పోతా పోతా అని, ఇప్పుడు వెనక పోతానంటాను. లేదు చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడికి పోయినాక నేను చెప్పింది మాట్లాడన్నాడు. ఆడికి పోయినాక శపిద్దామంటే శపించడం పోయి ఆశీర్వాదమే వచ్చేసింది. ఈ బాలాకు రాదంటున్నాడు. ఓరు నాయన నిన్ను తీసుకొచ్చింది ఎందుకురా? చెప్పించడానికి కదా. నువ్వు వచ్చి మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చిపోతాను ఏంద్రా అంటే, నా నోటికి అదే వచ్చింది, అదే మాట్లాడినా అన్నాడు. నేను అది మాట్లాడలేదు అనుకో, నేను అసలు ఉండను అని చెప్పేశాడు. అందుకోసమే ప్రతి మనిషి ఈ లోకములో మరణ దినము సంభవించినప్పుడు కొన్ని క్షణాల ముందు నీ ముందు మరణ దూత ఉంటుంది. అందుకోసము యేసయ్యను బంధించలేకపోయింది ఆ దూత. యేసయ్యను చూసే గడగడగడలో ఆడింది. యేసయ్యను చూసి వణికిపోయిన దూత అది. అప్పుడు ప్రపంచంలో అంటున్న ఈ దూత ఏంటంటే, ఇంతమందిని భూమి పుట్టిన కాంచి ఇంతమంది నాకు వణికారు కానీ నేనొక్కనే నీకు వణికిపోయానయ్యా, నేనొక్కనే నీకు వణికిపోయాను. ప్రపంచంలో ఎవడికి నేను వణకలేదు, ఎవడికి నేను వణకలేదు. ఆదాము మొదలుకొంటే, ఆది మానవుడు కాంచి మొదలుకొంటే ఎవడు చూసినా నాకు వణికాడు కానీ నేను వాని వణకలేదు. ఇంత గొప్ప శక్తి నీలో ఉన్నదయ్యా, ఆ శక్తి నిన్ను బంధించడానికి నా వల్ల కావట్లేదు అన్నదా అని తెల్లవారుజామున 4 గంటలకే నా వల్ల కాదు నిన్ను బంధించటం, నా వల్ల కాదు నిన్ను బంధించడం అని చెప్పి వెళ్ళిపోయింది. వెంటనే సమాధి ఓపెన్ అయిపోయింది. వెంటనే సమాధి ఓపెన్ అయిపోయింది. యేసుక్రీస్తు వారు మరణ పడకలో నుంచి జీవములోనికి లేచి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానుడు కావడానికి ఎన్ని శిక్షలు అనుభవించాడంటే మన కోసం. ఒక్కసారి మనం చూస్తే యెషయా గ్రంథములో మొదటి పేతురు ఒక మాట చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. మీరు మీ కుటుంబం కోసం బాధపడతారు, మీ పిల్లల కోసం మీరు బాధపడతారు. ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు నా అనేవారు నీకు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నువ్వు బాధపడతావు. యేసుక్రీస్తుకు నువ్వు నా అనేవాడివి కాబట్టి మీ కొరకు ఆయన బాధను అనుభవించాడు. మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు, మీరు ఆయన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. మీరు కూడా ఈ అడుగు జాడలో నడవండి బిడ్డ, మీరు కూడా నా అడుగు జాడలో నడవండి. మీకు కూడా విజయం ఉంటుంది. మీకు కూడా మరణం మీ మీద ఏమి పెత్తనం చేయలేదు. మీరు నా పిల్లలు కానీ నేను శ్రమ అనుభవించలేదా? శ్రమ అనుభవించాను. శ్రమ ఎందుకోసం అనుభవించాను తెలుసా? మీకోసం నేను శ్రమ అనుభవించాను. యెషయా గ్రంథం చూడండి 23వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 23:10. యెషయా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం.
తార్షీసు కుమారి నీ దేశంలోకి నడికట్టు లేకపోయాను నైలు నది ప్రవహించినట్లు. కాదు నాయన, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనము, అతనిని నలగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. యేసయ్య నాట నలగగొడుతుంటే ఈ దేవుడట, తండ్రి అయిన దేవుడు సంతోషిస్తున్నాడట. ఎందుకో తెలుసా? నా కొడుకు ఇప్పుడు నలిగిపోతున్నాడు, కానీ ప్రపంచ దేశానికి వెలిగిపోయేవాడైపోతాడు. హల్లెలూయా! ప్రపంచ దేశానికి వెలిగిపోయేవాడైతాడు నా కొడుకు. నలిగిపోతున్నాడని నేను బాధపడితే నలగకుంటే అతడు వెలగదు. మీరు ఒక బత్తి ముట్టించాలనుకోండి, ఆ చివరకు ఏముంటుంది, అంతా కర్దూపం బట్టి గడ్డ కట్టి ఉంటుంది, దాన్ని నలపాలి. నలిపి ముట్టించారనుక చక్కగా వెలుగుద్ది. అట్టెనే ఉంచి వెలిగించారనుక అస్సలు అంటుకోదు. అంటుకోదా? ఒత్తేసారనుకోండి, ఆ ఒత్తి కాలి చివరకు నల్లగా గడ్డలా తయారైంది. దాన్ని నలపాలి. ఎప్పుడైతే నలిపి అంటిస్తావో చక్కగా వెలుగుద్ది. అందుకోసం ఇప్పుడు చూడండి 53:10, అతను నలగొట్టుటకు యెహోవా ఇష్టమాయెను. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తానే అపరాధ పరిహారంతో బలి చేయగా అతను సంతానము చూస్తూ అతను తాను అపరాధ పరిహారము చేయగా అతని సంతానము చూసును, సంతాపము కలుగును. అతడు దీర్ఘాయుష్మంతుడవును. అతని వలన సఫలమగును. ఏమైపోతాడట నా కుమారుడు? దీర్ఘాయుష్మంతుడిగా. మరణం అతనికి లేనే లేదు. నా కుమారుడు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలని నాకు ఇష్టం. నా కుమారుడు ప్రపంచ దేశానికి వెలిగిపోవాలని నాకు ఇష్టం. అందుకోసమే సిలువలో నలగగొడుతుంటే 39 కొరడా దెబ్బలు కొడుతుంటే, ఉమ్మి వేస్తుంటే, తలపై ముళ్ళ కిరీటం పెడుతూ కొడుతూ ఉంటే, అపహాసం చేస్తూ ఉంటే యెహోవా ఆనందపడ్డాడట. నా కుమారుడు కొద్దిసేపు ఓర్చుకుంటే చాలు, నా కుమారుడు కొద్దిసేపు ఓర్చుకుంటే చాలు. ఈ మరణ వేదన, ప్రసవ వేదన ఒక గంట ఓర్చుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇంకా నాకు ఒక చక్కని కొడుకు పుట్టాడని నువ్వే వేదన గంట ఉండొచ్చు, అరగంట ఉండొచ్చు, గిలగల అందుకోవచ్చు, దిక్కులు పిక్కటట్టు అరవచ్చు. కానీ ఆ వేదన తర్వాత ఎంత మహానందమో తెలుసా? నేను ఒక కుమారునికి జన్మనిచ్చాను, నేను ఒక కుమార్తెకి జన్మనిచ్చాను. ఆ వేదనంతా మర్చిపోద్ది, మర్చిపోయి వెంటనే అప్పుడు అంటది, నా కొడుకు అచ్చం నాలాగానే ఉన్నాడు కదా, అచ్చం ముక్కు నాదే, కన్ను నాయే, అచ్చం నా లెక్కనే ఉండు కదా. ఇంతసేపు బిక్కులు ఇళ్ళ ఏడుతీవి కదా తల్లి, గిలగిల కొట్టుకుంటేవి కదండి. అది మరణ వేదన, అది ప్రసవ వేదన. యేసయ్యకు ఇది మరణ వేదన. యేసయ్యకు మరణ వేదన. అది ఆ మరణ వేదన పొందుకున్న తర్వాతనే ఆయన ఏమైపోయాడో తెలుసా? నన్ను దిక్కులకు విరిగిపోయాడు. ఆయన చనిపోకముందు ఒక ఇజ్రాయేల్ దేశానికే యేసుక్రీస్తు అంటే తెలుసా? చనిపోయి తిరిగి లేచిన తర్వాత 250 దేశాలకు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసా? ప్రతి దేశంలో ఆయన ఆరాధించేవారు ఉన్నారు, ప్రతి దేశంలో ఆయన పూజించే వాళ్ళు ఉన్నారు, ప్రతి దేశంలో ఆయన కొనియాడేవారు ఉన్నారు. ఇక వేరే మత గ్రంథాలు ఉన్నాయి చూడు, మన ఇండియా దాటితే దేనికి పనికిరావు. మన ఇండియా వరకే, బయట దీన్ని ఎవడో లెక్క చేయడు. కానీ ఈయన ఎలాంటి వాడో తెలుసా? నలిగిపోయిన వ్యక్తి కాబట్టి, ప్రపంచ దేశాలకు వెలిగిపోయినటువంటి మహనీయుడు. ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏ తండ్రికైనా కుమారుడు నలగగొడితే ఇష్టమైద్దా? నా కుమారుడు ఈనాడు ఎంత నలుగుతాడో అంత వెలుగుతాడు. అది సరి అయిన తండ్రికి వేరక. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడో తెలుసా? వాడు లంగ అవుతాడు, దొంగ అవుతాడు. తండ్రి శిక్షించిన కొడుకు ఏమవుతాడు తెలుసా?
వాడు పనికిరాని చవట అయిపోతాడు. చిన్ననాటి నుంచి వాడికి శిక్షలో ఉంచామనుకో, ఆ శిక్ష వానికి ఒక రక్షణగా మారుతుంది, వానికి ఒక రక్షణగా మారిపోతుంది. అందుకోసమే అదే 53వ అధ్యాయంలో 4వ వచనం కూడా చూడండి. 53వ అధ్యాయం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన రోగములను భరించడానికి ఈ శిలువ యాగం అయిపోయాడు. ఈ శిలువ యాగము ఈ యొక్క వేదన పొందుకున్నాడు, మరణ వేదన. మన వ్యసనములను వహించెను. మన వ్యసనాలు ఒక్కొక్కరికి ఒక తీరు వ్యసనాలు ఉంటాయి. ఒకరికి తాగుడు వ్యసనం ఉంటుంది, ఒకరికి పేకాట వ్యసనం ఉంటుంది, ఒకరికి లొల్లి పెట్టుకునే వ్యసనం ఉంటుంది, ఒకరికి బందిపోటు దొంగలా మారే వ్యసనం ఉంటుంది, ఒకరికి వ్యభిచారం చేసే వ్యసనం ఉంటుంది, ఒకరి మందిని దోచుకునే వ్యసనం ఉంటుంది. ప్రతి ఒక్కరికి వ్యసనం. మీ వ్యసనములను బట్టి ఆయన భరించిన శిక్ష, మీ వ్యసనాలను బట్టి ఆయన భరించిన శిక్ష, మీ వ్యసనములను బట్టి. ఆయనను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ పొందిన వాడిగాను, మన మాతలని ఎంచితివి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. నువ్వు చేసిన దోషాలు, నువ్వు చేసిన వ్యసనాలు, ఎన్ని వ్యసనాలు ఉండవు. అందరికి ఒక తీరు వ్యసనాలు ఉన్నాయి. మనిషికి ఒక్క తీరు వ్యసనం ఉంటుంది. ఒకరికి పేకాట వ్యసనం ఉంటుంది, ఒకరికి పొద్దున్న లేతే మన రాత్రి పండేదానికి ఇదే పొద్దున్న లేతే మొహం కడిగితే చాలా నాడు కడగకంటే చాలు పెడతాడు. కాబట్టి మీ వ్యసనములను బట్టి ఆయన ఏమయ్యాడో తెలుసా? నలగగొట్టబడ్డాడు. మీ రోగములను బట్టి ఆయన శిక్షించబడిన. మీ దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను. ప్రపంచంలో మనిషికి ఒక్క వ్యసనం ఉంటుంది. మనిషికి ఒక్క వ్యసనం. ఓ వ్యక్తికి ఎలాంటి వ్యసనం ఉంటుందో తెలుసా? ఇక్కడ ముచ్చట తీసుకుపోయి అక్కడ చెప్పి, అక్కడ ముచ్చట తీసుకుపోయి ఇక్కడ పెట్టి, అప్పుడే ఆమెకు నిమ్మలో ఉంటుంది. లేకపోతే ఆమెకు నిద్ర పట్టదు, తిండి తినదు. ఆమెకు ఆ వ్యసనం. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఫోన్లు లేనప్పుడు ఇవ తినంగానే దాదాపు పోయేది. ఇప్పుడు ఫోన్ ఉన్నది కాబట్టి ఇక్కడ నుండి అన్నిళ్ళకి నిప్పంటించవచ్చు. ఇక్కడ నుండి 4 ఇళ్ళ కంటే నిప్పంటించవచ్చు. అంత శాఖశక్తి ఉన్నది. ఇప్పుడు అంతటి శాఖశక్తిగా మారిపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు వీడియో కాల్ చేస్తే సార్ అక్క ఎలా ఉన్నామంటే, ఆ అక్క చర్చకు వచ్చినప్పుడు శాంత అక్క అయితే, బయటికి వచ్చినప్పుడు కాంత అక్క అయితే. చర్చకు వచ్చే మాత్రం శాంతక్క, అమ్మో ఎంత శాంతంగా ఉంది శాంతక్క. ఇక అదే చర్చి గట్టు దాటింది అనుకో, ఇక కాంతక్కే, గయ్యాలి గంపే, రాకాసి రంపే, సూర్యకాంతానికి అక్కే. సూర్యకాంతం తెలుసుగా మీకు? తెలుసా? సినిమాలో చూసింది కదా. సూర్యకాంతానికి అక్క, చర్చి చూస్తాను శాంతక్క, చర్చికి వచ్చాను శాంతక్క, బయటికి పోతే కాంతక్క. అలాంటి జీవితాలు ఉన్నాయి, అలాంటి జీవితాలు. అందుకోసం మీ వ్యసనములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. ఆ నలగగొట్టడం ఎందుకో తెలుసా? ఆయన యేసయ్యకు తెలుసు. ఎందుకోసం అంటే ఆయనకి ఎందుకు తెలుసు అంటే, ఆయన నా కుమారుడు ఎంతైతే నలిగిపోతాడో ప్రపంచంలో వెలిగిపోతాడు. ఆ సంగతి ఆయనకి తెలుసు కాబట్టి నలగబడుతుంటే కూడా ఏమీ అనలేదు, మాట్లాడలేదు. యేసు ప్రభు వారే, తండ్రి నా చెయ్యి ఎందుకు విడుస్తున్నావయ్యా అని ప్రశ్నించినా కానీ సమాధానం రాలేదు. ఎందుకు విడిచావయ్యా నా చెయ్యి విడవనని మాట ఇచ్చావు కదా. నేను ఎప్పుడైతే భూమి మీదకి వెళుతున్నానో తిరిగి నీ దగ్గరికి వచ్చేంతవరకు నా చెయ్యి విడవనని మాట ఇచ్చావు కదా. ఎందుకు చెయ్యి విడిచావయ్యా అంటే, నేను విడవకుంటే నీకు మరణం రాదు బిడ్డ, నేను విడిస్తేనే నీకు మరణం. ఆ మరణమే ఈ ప్రపంచానికి ఒక పునరుద్ధానము.
ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో మరో జన్మ ఉన్నదంటే నీ గురించి తెలుసుకోవాలి. ఒక మనిషి చనిపోయి తిరిగి లేచాడంటే ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవడో లేవలే. యేసుక్రీస్తు ఒక్కడే మరణాన్ని జయించిన దేవుడు, మృత్యువును జయించిన దేవుడు, మృత్యు దేవతనే గడగడలాడించిన దేవుడు. అంతటి గొప్ప శక్తిమంతుడు. అందుకోసమే ఆయన మనకు ఏం చేశాడో తెలుసా? వేడుకను పంచాడు. మన రోగములను బట్టి, మన వ్యసనములను బట్టి, మనం చేసిన పాపములను బట్టి, మన దోషములను బట్టి మనకు పడవలసిన శిక్ష ఎవరు పడదో తెలుసా? అందుకోసం ఆ శిక్షను మనం ఎప్పుడు మైండ్లో ఉంచుకొని, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా, నేను బ్రతికున్నంత వరకు ఈ పనిలో నేను చక్కగా పాల్గొని ఉంటాను. ఈ పని ముఖ్యం కాదు. మన పని ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు లక్షలు ఉన్నా కానీ పోయేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? తీసుకుపోయి గట్టిగా పడేస్తారు. నువ్వు బతుకున్నప్పుడు ఏసీలో ఉండొచ్చు, ఎయిర్ కండిషనర్ పెట్టుకొని ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి అట 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడట. మంచి సుందరమైనటువంటి ఇల్లు. ఆ రోజు ఇళ్ళలోకి వస్తున్నాడట. ఇక వాళ్ళ మీద కట్ట చెప్పాలి కదా, నీళ్ళు ఎక్కడయ్యా అంటే పొలాన్ని కాడ దిగు, ఆడ దిగి ఈడెక్కు, ఈడ దిగి ఆడెక్కు అని సమాధానం చెప్పుకుంటా ఈ ఆత్రంగా ఏం చేశాడట? ఆ ఈటర్ రైస్ ఉన్నదట, ఫోన్ మాట్లాడుకుంటా పోయి నీళ్ళు తాగి నేను అలా చేపించాడు. ఈటర్లో ఈ ఫోన్ మీద ధ్యాస ఉన్నది, వారికి అడ్రస్ చెప్పుకుంటా అలా పెట్టగానే ఇలా ఉడుకోరిపోయాడు. ఇక అర్ధగంట అయింది, గంట అయింది, ఆ ఇంటి యజమానుడు ఇంకెళ్తలేడు అని చెప్పి చూస్తే ఉంది. అలానే అయిపోయాడు. 50 లక్షలు పెట్టుకొని కట్టుకున్నాడు కదా, తీసుకుపోయి చక్కగా ఇంట్లో వండ పెట్టవచ్చు కదా. బయట అన్నారట. ఎక్కడ బయట? అంతే మరి నీ పని. నువ్వు 50 లక్షలు పెట్టి కట్టినా, 1 కోటి రూపాయలు పెట్టి కట్టినా నీ పని అంతే. ఒకనాడు పెళ్ళి అయినప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? నీ బెడ్రూమ్ ఉంటుంది లోపల. ఎక్కడ? బెడ్రూమ్ లోపల ఉంటుంది. పిల్లలు కాగానే బెడ్రూమ్ నుంచి నడి ఇంట్లోకి వస్తుంది. పిల్లల పెళ్లి కాగానే పొరాటాకు పోతుంది. అంటే నేను చిన్నగా సాగరంపుతారు బయట. ఒక్కసారి సాగరంపితే నువ్వు భయపడతావు కదా. ఒక్కసారి సాగరంపితే ఏమైతుంది? అమ్మో నన్ను ఇంకోసం ఒక్కసారి సాగరంపుతారంటారు. అందుకోసం పెళ్ళి అయిన మొదటి దశలో బెడ్రూమ్ ఉంటుంది, పోయి వాళ్ళు మంచం. పిల్లలు అయినాక బెడ్రూమ్ నుంచి నడి ఇంట్లోకి వస్తుంది, వాళ్ళకి వస్తుంది. వాళ్ళకైనాక పిల్లల పెళ్లి లేక వరండాకు పోతుంది. ఇంకా వరం నుంచి అట్టించటే వరండు మాట్లాడు, అట్టించటే వెళ్ళిపోయి పని. ఇదేది పని? ఈ పని కోసం వేరాడు పని అంటూ పాదాలాడికి పోయే పని. అది పని అంటూ అది పాదాలాడికి పోయే పని. కానీ నువ్వు పరలోకానికి పోయే పని చెయ్యి. పరలోకానికి పోయే పని చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట చూడండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 14. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి, నీ మీద ఉండబడినటువంటి పాప దోషాలని ఎక్కడ కొట్టాడో తెలుసా? సిలువలో మేకులతో కొట్టి భరించాడట. ఆ మేకులు ఎందుకు కొట్టవలసి వచ్చిందో తెలుసా? ప్రపంచ దేశ మానవాళి పాప నివారణ కోసం. కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, తలలో మేకులు. ఈ రుణముగా ఉండబడినటువంటి, ఇప్పుడు నువ్వు ఎవరికన్నా బాయ్కు ఉన్నావు అనుకో, నీ బిడ్డో నీ కొడుకో బాయ్కు ఉన్నాడు అనుకో, ఆ బాయ్కి నువ్వు తండ్రిగా నువ్వు కట్టేసావు అనుకో, వానికి ఎంత సంతోషం ఉంటుంది? గంతులు కట్టాడు వాడు. మా అమ్మ కట్టింది, మా నాన్న కట్టాడు, బా నీ బాకి ఎక్కడిదిరా అంటాడు. అదే బాకి, పాపము అనే బాకి, శాపం అనే బాకి, ఆ బాకీని యేసయ్య ఏం చేశాడో తెలుసా? సిలువలో మేకులతో తీర్చేశాడు. ఆ రుణం తీసేశాడు.
మనము రుణస్థులమై ఉన్నాం. ఆ పాపానికి మరణము శిక్ష అన్నాడు. నా పిల్లలు మరణం కాకూడదు, మృత్యువులుగా పరలోకానికి వెళ్ళాలి, మృత్యువును జయించాలి. నేను ఎలాగైతే జయించానో అలా జయించాలి నా పిల్లలు, అలా జయించాలనేది నా కోరిక అని చెప్పి ఆయన సిల్వర్ మేకులతో కొట్టేశాడట. అపొస్తలుల కార్యములు 3:19 ఒక్క మాట చూడండి. అపొస్తలుల కార్యములు 3:19 వచ్చింది. ప్రభు వచ్చినట్లు చదవమ్మా. 3:19 ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు నీ కొరకు నియమించిన క్రీస్తును ఆయన పంపునట్లు నీ పాపములను తుడిచివేయ నిమిత్తం మీ పాపాలను తుడిచివేసేవాడు, మీ పాపాలను, మీ శిక్షలను తీసివేసేవాడు. అందుకోసమే యేసయ్య వేడుకను పంచిన సంతోషం మనకు ఈరోజు. వేడుకను పంచిన సంతోషం ప్రపంచ దేశానికి వేడుక ఆయన పునరుద్ధానం. అందుకోసం ఆయన వేడుకను ఎలా పంచుకున్నాం ఈరోజు మనం ఒక పాఠం విన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. మరి ఈస్టర్ రోజున మంచి ఒక పాఠాన్ని విన్నాం. విన్న పాఠాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం.